మొన్న పెట్టిన వీడియోలో గయా విష్ణుపాదం గురించి చెప్పాను కదండి. ఇప్పుడు మనం గయలోనే బౌద్ధ గయా దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆటోలో వెళ్తున్నాము. వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఆటో వెనకాలైతే కూర్చుని పోయామండి. మా హస్బెండ్ ఫుల్ గా టైర్డ్ అయిపోయారు. ఇంకా ఆటోలోనే పడుకుని పోయారు. విష్ణుపాదం టెంపుల్ నుండి మనకి బుద్ధ గయా వెళ్ళడానికి 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఆటోలో వెళ్తే మనకి 40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. లేదు మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మేము ట్యాక్సీలు కట్టించుకుని వెళ్తామన్నా వెళ్ళొచ్చు. బుద్ధం శరణం గచ్చామి and dhammam saranam gacchami. Buddham saranam gacchami means you follow the Buddhism, the rules, Buddha going the right way. ఇక్కడ నుంచే బుద్ధుడి విగ్రహం మాత్రం దగ్గరగా మెరిసిపోతుంది. బంగారంతో చేసిన విగ్రహం కదా చూడండి. నిజంగా బౌద్ధుని టెంపుల్లో మన శివయ్యని పెట్టి పూజిస్తున్నారంటే ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది కదా. శ్రీలంక వెళ్ళినప్పుడు బోధి వృక్షం తాలూకా ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లి అక్కడ నాటాడంట. అది కూడా అనురాధపురం అనే ఊరిలో నాటాడంట. ఈ మొలకై ఇప్పుడు మహావృక్షమై బుద్ధగయలోని గుడు హుయాంస్తాంగ్ అనే ఒక వ్యక్తి ఈ టెంపుల్ ని హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఇంక ఇప్పుడు మనం అయితే బీహార్ లో బౌద్ధ గయాకైతే వచ్చేసామండి. గయా మన హిందువులకే కాదు బౌద్ధులకు కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అండి. మనం ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి ఎలా వస్తామో బౌద్ధులు కూడా ఇక్కడికి పిండ ప్రదానం కోసం వస్తారు. అలాగే బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ కూడా. లేట్ చేయకుండా మన టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. వీడియో సూపర్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఇంకా మనం అయితే టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఇక్కడికైతే మనకి మొబైల్స్ అయితే అలౌడ్ ఉండదు, కెమెరాస్ అయితే అలౌడ్ చేస్తారు. అది కూడా కెమెరా తీసుకెళ్లాలనుకుంటే కెమెరాకి బట్టి రేట్ అయితే వేస్తారండి. మన కెమెరా తీసుకెళ్తున్నందుకు 500 రూపాయలు అయితే తీసుకున్నారు. స్లిప్పర్స్ అన్ని కూడా బయటనే విడిచిపెట్టేయాలి. ఈయన ఎవరో చూడండి అలా స్ట్రక్ అయిపోయారు. సడన్ గా చూసి బొమ్మ అనుకున్నాను, కాకపోతే మనిషేనండి. బీహార్ లోని ఈ గయా హిందువులకి ఎంత పవిత్రమైన స్థలమో అలాగే బౌద్ధులకు కూడా చాలా పవిత్రమైన స్థలం అంట. మనకి హిందూ టెంపుల్ కంటే కూడా ఈ బౌద్ధులు ఉండే టెంపుల్ మాత్రం చాలా పెద్దదండి. ఇంచుమించు బయట నుండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టింది. అలాగే మనకి అక్కడ చెకింగ్స్ కూడా ఉంటాయి. అందుకే ట్యాబ్స్, మొబైల్స్ ఇలాంటివి ఏమి కూడా అలౌడ్ లేదండి. కానీ ఎవరైనా వీడియోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం కెమెరా అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ. మొబైల్స్ తో అయితే వీడియోస్ తీసుకోవడానికి ఉండదు. బౌద్ధ మతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఊరే అందరికీ. బుద్ధునికి జ్ఞానోదమైంది ఇక్కడేనంట. అందుకే దీని బౌద్ధ గయ అని కూడా అంటారు. మనకి బౌద్ధ గయలో చూడాలే గాని చాలా బుద్ధుని టెంపుల్స్ అయితే ఉంటాయండి. కానీ ఇప్పుడు వచ్చేసి మనం అన్ని టెంపుల్స్ కి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక 2 టెంపుల్స్ కి మాత్రమే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బుద్ధుని టెంపుల్స్ చూడాలంటే 1 డే మొత్తం చూడాల్సిందే. మనకు అంత టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ అయిన టెంపుల్స్ ఒక 2 టెంపుల్స్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా వీళ్ళెవరో చూడండి, వీళ్ళు పెట్టుకునే క్యాప్స్ మాత్రం మంచి భలేగా ఉంటాయి. ఇప్పుడు మనకి లోపల ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుందండి. ఇక్కడే చెకింగ్ అయితే ఉంటుంది. మహాబోధి మహా ఐరా టెంపుల్ అనేసి ఉంది కదా. ఫస్ట్ టైం కెమెరా యూస్ చేయడం, వీడియో ఏదైనా షేక్ అవుతే గనక ఏమనుకోవద్దు. ఉండగా అదే అలవాటు అయిపోతుంది. సేమ్ మనకి పెద్ద తిరుపతిలో ఎలా చెకింగ్ చేస్తారో ఇక్కడ కూడా అంతేనండి. మొత్తం మన హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం అన్ని చెకింగ్ చేస్తారు. ఇంచుమించు బయట నుంచి లోపలికి రావడానికి ఒక 1/2 కిలోమీటర్ అయినా పట్టుంటుంది. అంత లాంగ్ డిస్టెన్స్ అయితే ఉందండి. ఇంకా ఫైనల్లీ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం కిందకి నడుచుకుని ఒకసారి లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. కానీ చుట్టూరు లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. టెంపుల్ చుట్టూరు కూడా చాలా గ్రీనరీగా ఉందండి. చాలా మొక్కలు అయితే పెంచారు వీళ్ళు. ఇంకా లేట్ చేయకుండా త్వరగా దేవుడి దర్శనం అయితే చేసేసుకుందాము. అస్సాం నుండి స్టార్ట్ అయ్యి అప్పుడే 4 days అయింది కదండి. 4 days కే మొత్తం మా అవతారాలన్నీ మారిపోయాయి. మా హస్బెండ్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారన్నమాట. ఫస్ట్ టైం ఎంత జర్నీ చేయడం. మన హిందూ టెంపుల్స్ లో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో ఇక్కడ బౌద్ధుల టెంపుల్ లో కూడా ధ్వజస్తంభం అయితే ఉందండి. స్తంభం పైన మనకి బుద్ధుడు కూడా ఉన్నారు. ఎంత దూరం నడిచినా గానీ టెంపుల్ మాత్రం రావట్లేదండి. అంత లాంగ్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ అంతా కూడా రాతి కట్టడాలండి. మన పురాతన టెంపుల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఈ టెంపుల్ కూడా అలానే ఉంది. ఇక్కడికి రాగానే మాత్రం మంచి ప్రశాంతంగా ఉంది. చిన్న గోపురాలన్నీ కూడా. ఇదేదో రాతి కట్టడం లాగా ఒక స్తంభం లా ఉందన్నమాట. ఇదేంటో నాకు తెలియదు. మన హిందూ టెంపుల్ మీద ఉండే డిజైన్స్ లాగా ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఎక్కడ చూసినా కూడా స్తంభాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. బుద్ధుని పాదాల మీద కూడా డబ్బులు వేస్తున్నారు. సేమ్ మన హిందూ టెంపుల్ ఎలా చేస్తాం అలాగే. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా సైడ్ ని కనిపిస్తాయండి. ఈ పక్కనే ఇంకొక టెంపుల్ చిన్నగా పెట్టారన్నమాట. అక్కడ లోపల చిన్న బుద్ధుడి విగ్రహం ఉంది. వీళ్ళైతే చక్కగా పూజలు చేసుకుని ధ్యానం చేసుకుంటున్నారు. అన్ని క్లీన్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు కూడా భలే ఉన్నాయి. అందరూ కూడా చైనీస్ అనుకుంటా. ఇంకొక సైడ్ అయితే మన శివయ్యని కూడా పెట్టారు. మన లింగం ఉంటుంది కదా, శివలింగం పెట్టి వెనకాల సర్పం కూడా పెట్టారు. జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. నిజంగా బౌద్ధుని టెంపుల్ లో మన శివయ్యని పెట్టి పూజిస్తున్నారంటే ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది కదా. వెనకాల సర్పం కూడా ఉంది.
క్రీస్తు శకం 1810లో గయా 2 భాగాలుగా విడిపోయిందంట. అప్పుడు ఒక భాగంలో పూజారులు నివసించేవారంట, ఇంకొక భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారట. పూజారులు నివసించే భాగాన్ని గయా అనేవారట. ఇప్పుడు ఈ బౌద్ధ గయ గడిచిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా అయితే ఉందంట. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక మిషన్ తో చెకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచే బుద్ధుడి విగ్రహం మాత్రం దగదగా మెరిసిపోతుంది, బంగారంతో చేసిన విగ్రహం కదా అని వాళ్ళు అంటున్నారు, నాకైతే తెలియదండి. ఇంక ఇటువైపు అయితే చిన్న డోర్ కి తాళం వేశారన్నమాట. ఈ డోర్ నుంచి పైకి దూకలేమనుకున్నారో ఏంటో మరి. ఆ పైన కూడా ఒక చిన్న బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారండి. మరి పైకి వెళ్ళి చూస్తే ఏముంటుందో తెలియదు, తాళం వేసేసి ఉంది కదా. టెంపుల్ లోపలికి వెళ్లేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలానే ఉన్నాయన్నమాట గృహాల కింద. మేబీ పైన ఏమన్నా వీళ్ళు ఉండే ఇల్లు లాగా ఏమన్నా ఉంటాయి అనుకుంటా. ఇంకా ఎంట్రన్స్ ఇదేనండి, అలాగే ఎగ్జిట్ కూడా ఇదే. ఈయనెవరో చూడండి ఎంత భక్తితో దండం పెట్టుకుంటున్నారో. దగ్గరికి వెళ్లేలోగా అసలు కంగారు ఆగట్లేదు, ఎప్పుడు చూసేద్దామా అనిపిస్తుంది. విగ్రహం అంత అందంగా ఉందండి. ఇంకా పైన అయితే హ్యాంగింగ్ లైట్స్ తో అదిరిపోయింది. మన హిందూ దేవాలయంలో చక్కగా కూర్చుని ఎలా అయితే మనం మంత్రాలు చదువుకుంటామో వీళ్ళు కూడా అలాగే భక్తి శ్రద్ధలతో వీళ్ళ అయితే చదువుకుంటున్నారు. కానీ చాలా మంది జనాలు అయితే ఉన్నారండి. మాకు లైన్ లోనే చాలా టైం పట్టింది, ఇంచుమించు ఒక అరగంట అయినా పట్టింది. ఇక్కడ చూసారా బంగారంతో చెక్కిన చేప బొమ్మలు, అలాగే చక్రాలు, రకరకాలవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ధూపాలు, దీపాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ వెలిగించలేదు. ఎవరైనా తీసుకొస్తే ఫ్లవర్ బొకేస్ లాంటివి తీసుకొస్తున్నారన్నమాట. ఈ విగ్రహం అంతా కూడా బంగారంతో చేసింది అనేసి అంటున్నారు. ఆ పక్కనే ఏయో ఉన్నాయండి, వాటి గురించి నాకు తెలియదు కానీ భలే ఉన్నాయి కదా. అంతా బంగారు మయం, చాలా బాగుంది. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి తెగ వీడియోల మీద వీడియోలు తీసేసాను లోపల నుంచుని. ఇక్కడ ఎవరో బుద్ధుడికి ప్రసాదం కింద చాకోపై బిస్కెట్స్ అయితే పెట్టారు. చక్కగా లోపలైతే దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనం బయట బోధి వృక్షం, అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాము. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. వీడియో అయితే బానే వచ్చిందని అనుకుంటున్నాను. మనకి పెద్దగా బుద్ధుడి గురించి స్టోరీస్ అయితే ఏమీ తెలియదండి, తెలిస్తే చెప్పేదాన్ని. తెలిసినంత వరకు మాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ గిందా నుంచి నా బొగ్గు మీద వాళ్ళు చంపేస్తుంది. ఈవిడెవరో చూసారో వంగి వంగి నమస్కారాలు ఎలా పెడుతున్నారో. మనం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి ఎంత ఆరోగ్యమో, వీళ్ళు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసినట్టు దండం పెట్టుకుంటే మొత్తం నెక్ పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఇంక మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్దామండి. మనకి బ్యాక్ సైడే ఉంటది బోధి వృక్షం. మన టెంపుల్స్ మీద కూడా రకరకాల బొమ్మలు చెక్కేసి ఉంటాయి కదా, ఇక్కడ కూడా అంతే బౌద్ధుడి బొమ్మలు రకరకాలవి అయితే చెక్కేసి ఉన్నాయి. చూసారా ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తున్నారు. మనకి గయలో పితృపక్షాలు అంటే మహాలయాలు వచ్చాయి అంటే గనక ఎక్కడ ఖాళీ ఉండదండి, ప్రతి చోట పితృపక్షాలు చేస్తారు. ఇప్పుడంటే కరోనా వచ్చిన తర్వాత కొంచెం జనాభాలు రావడం తగ్గిపోయారు, కానీ ఒక కరోనా రాకముందైతే ఎక్కడ చూసినా కూడా జనాలే ఉండేవారంట. ఈ మహాలయ పక్షాలు వస్తేనే ఈ గయంతా కూడా పిండాలతో నిండిపోయేదంట. అంతమంది జనాలు, అంతమంది పిండ ప్రదానాలు చేసేవారంట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పిండ ప్రదానాలు చేసేసేవారట. వెళ్ళింది శీతాకాలం అయినా గానీ చాలా హీట్ గా ఉందండి. చల్ల చల్లగా వాటర్ కాల్ మీద వేస్తుంటే ఎంత హాయిగా ఉందో. బౌద్ధ గయలో మనకి కొన్ని నదులు అయితే ఉంటాయంట. ఆ నదులన్నిటిలో కూడా బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉండేవాడంట, వారానికి ఒక నది చొప్పున. అలా 6వ వారం ఈ నది దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తున్నాడంట. ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా పిండ ప్రదానాలు పెట్టేస్తున్నారు దీపాలు వెలిగించి మరిని. ఒక్కొక్క వారం ఒక్కొక్క నది దగ్గర ధ్యానం చేశాడు బుద్ధుడు అని చెప్పాను కదండి. 6వ వారం వచ్చేసరికి ఈ నది దగ్గర ధ్యానం చేశారంట. ధ్యానం చేస్తున్న టైంలో ఓ బోరుమని వర్షం వచ్చేస్తుంటే నాగపాము ఇలా పడగ విప్పి ఒక గొడుగు వలె వర్షం రాకుండా ఆఫ్ చేసిందంట. దీనికి ఒక చాలా చరిత్ర ఉందండి, నాకు తెలిసిందైతే ఇంతే. చెత్త అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు నీట్ గాని. వీళ్ళు చూసారా, వీళ్ళు ఒక రకంగా పిండ ప్రదానం చేస్తున్నారు. ఇత్తడి గ్లాసు, ఇత్తడి ప్లేటు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. మనకి బుద్ధగయలో సంవత్సరం పొడుగోతే ఇలా అయితే ఉండవండి. ఇవన్నీ చూసి సందడి వాతావరణం చూడాలనుకుంటే కనుక ఆగస్టు నుంచి మార్చి వరకు ఎప్పుడైనా రావచ్చు. ముందుగా మనం ఈ టెంపుల్ కి వచ్చింది చూడాల్సింది బోధి వృక్షం అండి. కాకపోతే మనం లోపలికి వెళ్లి విగ్రహాన్ని అయితే చూసేసాము. సిద్ధార్థుడు అనే ఒక వ్యక్తి ఈ బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేసేవాడట. అలా ధ్యానం చేయగా చేయగా బుద్ధుడు అయ్యాడంట. అయితే అప్పటి బోధి వృక్షం ఇప్పుడు లేదు, కాకపోతే దాని తాలూకా వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లే పెరిగి పెద్ద అయ్యి ఇప్పుడు పెద్ద వృక్షం కింద తయారయ్యిందంట. ఇప్పుడు ఈ పెరిగి పెద్దయిన బోధి వృక్షమే తల్లి వృక్షాన్ని మెరిపిస్తుందంట. బోధి వృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోక చక్రవర్తి
శ్రీలంకకు పంపాడంట. బౌద్ధ మతం ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఇక్కడి నుండే బీజం పడిందంట. చూసారా ఇక్కడ కూర్చుని ఎంత ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నారో, మంత్రాలు పాటలతో చేస్తున్నారు. బౌద్ధ మతాన్ని దేశమంతా ప్రచారించడానికి అశోకుని కుమారుడు మహేంద్ర అనే ఒక వ్యక్తి శ్రీలంక వెళ్ళినప్పుడు బోధి వృక్షం తాలూకా ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లి అక్కడ నాటాడంట. అది కూడా అనురాధపురం అనే ఊరిలో నాటాడంట. ఈ మొలకై ఇప్పుడు మహావృక్షమై బుద్ధగయలోని బోధి వృక్షం తల్లి చెట్టు కాలగమనంలో అంతరించిపోతే అనురాధపురంలోని పిల్ల చెట్టు నుండి మరో అంటును తీసుకొచ్చి బుద్ధగయలో నాటారు. ప్రస్తుతం బుద్ధగయలో బోధి వృక్షం అదే. ఎప్పటి నుంచో ఉన్న బోధి వృక్షం నుంచే ఈ పిల్ల వృక్షం కూడా వచ్చింది కాబట్టి దీన్నే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ధ్యానిస్తారంట. ఇవన్నీ కూడా ఐరన్ తో చేసిన రాడ్లా ఉన్నాయండి చూడడానికి. ఇక్కడే వజ్రాసనం వేసి ధ్యానం చేస్తారంట. ఇక్కడ ఎర్ర రాతితో ఒక ఆసనం నిర్మించారంట. సిద్ధార్థుడు అనే ఒక వ్యక్తి ఆసనం పైనే కూర్చుని ధ్యాన సమాధిలో మునిగిపోయాడట. ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటే సిద్ధార్థుడు అలాగే గౌతమ బుద్ధుడు ఇలా గొప్ప గొప్ప బుద్ధులందరూ కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ధ్యానం చేస్తారట. బుద్ధగయలో ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చే ధ్యానం చేసుకుంటారంట. అంత పవిత్రమైన స్థలం ఇది. వీళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నారో వీళ్ళు వాడే వస్తువులు కూడా అంత బాగున్నాయండి. చిన్న చిన్న బుడ్డి ఫ్యాన్లు ఇవన్నీ కూడా. కొంతమంది అయితే చేతి విసనగర్లు అయితే యూజ్ చేస్తున్నారు. అవి కూడా భలే ఉన్నాయి చూడడానికి. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా మంది వస్తారు కదండి, వాళ్ళకి ఇవ్వడం కోసం ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మనకైతే ఇవ్వరు, ఓన్లీ బౌద్ధర్స్ కి వీళ్ళందరూ కూడా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు కదా పూజ కోసం, వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటారు అంట. వాళ్ళందరి కోసం అని వాళ్ళు తినడానికి ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నారు. మనకి బుద్ధగయలో ఈ బౌద్ధ టెంపుల్ వచ్చేసి అశోక చక్రవర్తి ఉంటారు కదండి, అశోకుడు అశోక చెట్లు నాటాడు అనేసి విన్నాం కదా మనం చిన్నప్పుడు పుస్తకాల్లోని. ఆయన క్రీస్తుపురం 3వ శతాబ్దంలో ఈ టెంపుల్ వచ్చేసి కట్టారంట. కానీ ఆ టెంపుల్ ఇప్పుడైతే లేదండి. అశోకుడు నిర్మించిన టెంపుల్ అప్పుడే కాలగర్భంలో కలిసిపోయిందంట. ఇప్పుడు అదే స్థలంలో మళ్ళీ బౌద్ధ టెంపుల్ అయితే కట్టారంట. ఇప్పటికి బౌద్ధ టెంపుల్ వచ్చేసి 2 సార్లు కట్టారు. 11వ శతాబ్దంలో ఒకసారి కట్టారంట. రెండోసారి వచ్చేసి 1882వ సంవత్సరంలో మళ్ళీ ఇంకొకసారి కట్టడం అయితే జరిగిందంట. ఎన్నిసార్లు ఈ టెంపుల్ కట్టినా గానీ ఎప్పుడు ఎలా ఉన్నదో అలాగే సేమ్ కట్టారంట. ఈ ఆలయం గోపురం వచ్చేసి 50 మీటర్ల ఎత్తులో ఉంటుందంట. ఇక్కడ ఒకటి కనిపిస్తున్నాయి కదండి, వాటిని చైత్యాలు స్తూపాలు అంటారు. మొదటిసారి అశోకుడు ఈ టెంపుల్ ని కట్టారు కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అశోక చెట్లు కనిపిస్తాయండి. అదొకటి నిదర్శనం అనుకోవచ్చు. నాకు ఇంతకంటే స్టోరీ అయితే తెలియదండి. ఈ అన్నయ్య గారు అయితే స్టోరీ అయితే చెప్తారంట, ఒకసారి మీరు కూడా వినండి. Buddham Saranam Gacchami and Dhammam Saranam Gacchami. Buddham Saranam Gacchami means you follow the Buddhism, the rules. Buddha going the right way, he go the right way. Dhammam Saranam Gacchami means good Dhamma. No cheating, no telling lie, no kill, no drinking, no smoking like that. After Buddha's 7th week, 49 days done there, Buddha go back Sarnath. Sarnath, 5 monks making and first teaching in there. Sangam Saranam Gacchami. Sangam Saranam Gacchami means like Sangha. First we need to make by Sangha in Sarnath Buddha. Buddha born in the Lubni in Nepal. Buddha get enlightenment here. Buddha is the Pasway, Uttar Pradesh, Kushinagar. This history. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి, చేతులు లేకుండా ధ్యానం చేస్తున్న బుద్ధుడి విగ్రహం. దీని వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. యాక్చువల్లీ నేను విన్నానండి ఆ స్టోరీ, కాకపోతే నాకు అసలు గుర్తులేదు మీకు చెప్దామంటేని. అక్కడ చూసారా ఇంగ్లీష్ అతను కూడా ధ్యానం చేస్తున్నారు. ఇంకా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఏ రూట్ అంటా వెళ్ళాము, ఇప్పుడు సేమ్ అదే రూట్ అంటా మనం ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ బుద్ధుని టెంపుల్స్ చాలా ఉంటాయని చెప్పాను కదండి, ఇప్పుడు మనం అవన్నీ కూడా వెళ్ళట్లేదు. ఇంకా అవన్నీ తిరిగేంత ఓపిక మనకు లేదు. మెయిన్ టెంపుల్స్ 2 ఉంటాయి, ఆ 2 అయితే మీకు చూపిస్తాను. ఇవి చూసారా రింగ్స్ కింద ఎలా తిరుగుతున్నాయో, భలే తిరుగుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ అయిన తర్వాత అన్ని టెంపుల్స్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి. టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఇలా బుద్ధుడి విగ్రహాలు చాలా అమ్ముతున్నారు. చూడడానికి ఎంత కలగా ఉన్నాయి కదా విగ్రహాలు, కానీ ఏమి కొనట్లేదండి. ఎందుకంటే మనం బెంగళూరు ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్ లో, అందుకే ఏమి కొనట్లేదు. ఇక్కడ చూసారా ఇంకా గుర్రపు బండ్లు ఉన్నాయి, భలే ఉన్నాయండి ఈ గుర్రపు బండ్లు మాత్రం. ఇంక ఇక్కడ షాప్ లో అయితే రకరకాల బుద్ధుడి విగ్రహాలు. నాకైతే ఒక 2 విగ్రహాలు కొనుక్కుంటే బాగుండు అనిపించింది. ఆయన ఇప్పుడు కొనుక్కున్న పెట్టుకునే ప్లేస్ కూడా లేదు మన ఇంట్లోని. సరదాగా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఇలాంటి గుర్రపు బండ్లు ఎక్కండి, ఎందుకంటే మన సైడ్ ఉండవు కదా పెద్దగాని.
నేను చూపిస్తానన్నది సెకండ్ బుద్ధ టెంపుల్ అయితే ఇదేనండి. టెంపుల్ లో అయితే ఏముండదు గాని బుద్ధుని విగ్రహం, ఒక పెద్ద విగ్రహం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. క్రీస్తు పూర్వం 635వ సంవత్సరంలో చైనా యాత్రికుడు హుయాన్స్తాంగ్ అనే ఒక వ్యక్తి ఈ టెంపుల్ ని దర్శించుకోవడానికి వచ్చారంట. అప్పట్లో ఆయన డైరీలో రాసుకునేవారంట. అప్పట్లోనే ఈ టెంపుల్ కి చైనా నుంచి, జపాన్ నుంచి, యూరప్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునేవారట. ఇప్పటికి నేను ఈ గై రావడం 5వసారి మాట. అందుకని ఎక్కువ బుద్ధ టెంపుల్స్ అయితే తిరగలేదండి. లేదంటే నేను వాటిని కూడా వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని. ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గర చూస్తే కనుక చిన్న చిన్న బుద్ధుల్ని కూడా చుట్టూరు చాలా ఉంటాయండి. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.